ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు మరి రాత్రికాలం అంతా కాచి కాపాడి ఉదయాన్నే లేచి ఇలా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనము. నీకు సంతోషమును మహదానందమును కలుగును. ఆమెన్. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా సంతోషమును మహదానందమును దేవుడు కలుగుచేయును గాక. ఈ మాటల యొక్క సందర్భం ఏంటంటే మనందరికీ తెలుసు. జకర్యా గారు ఎలిజబెత్ గారు మరి బిడ్డలు లేనప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని జకర్యా గారితో దేవుని దూత మాట్లాడుతుంది, నీ భార్య అయిన ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నారు. ఆ కుమారుడు చాలా గొప్పవాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేని కుమారుడు దేవుడు నీకు అనుగ్రహించబడుతున్నారు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను దేవుని వైపు తిప్పేవాడిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు అని దేవదూత వచ్చి చెప్తుంది జకర్యా గారితో. ఆమెన్. అతను అంతేకాదు, నీకును నీ భార్యకు నీ కుటుంబానికి సంతోషమును మహదానందమును అతను కలగజేస్తాడు. అలాంటి గొప్ప శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు అని మరి జకర్యా గారికి ఎలిజబెత్ గారికి దేవదూత వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఈ ఉదయకాలం మీలో ఎవరైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ అనేక సంవత్సరముల నుంచి మీరు బాధపడుతున్నారేమో, ఇంకో దేవుడు మీతోనే కూడా మాట్లాడుతున్నారు. దేవుడు మీకు గొప్ప స్వాస్థ్యాన్ని అనుగ్రహించబోతున్నారు. గొప్పవాడైన కుమారుడిని మీ కొరకు అనుగ్రహించబోతున్నారు. కొంతమంది చాలామంది సంతానం పట్ల చాలా చింతిస్తూ ఉంటారు. నా కుమారుడు బ్రతికేమవుతుంది, నా కుమార్తె బ్రతికేమవుతుంది, వాళ్ళ జీవితాలు ఏమవుతాయని చాలా సతమతం అవుతూ బాధపడుతూ చింతిస్తూ ఉంటారు. దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు. మీ కుమారులు కుమార్తెలు గొప్పవారే మరి పరిశుద్ధాత్మను నింపుకొని అనేక మందిని దేవుడి వైపు తిప్పేవారుగా గొప్పవారుగా తయారవుతారు. అంతేకాదు, మీకు సంతోషమును మహదానందమును కూడా కలగజేస్తారు. వారి ప్రవర్తనను బట్టి మీరు కూడా చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారని దేవుడు మీతో కూడా ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారండి. ఎవరైతే ఇంకా పిల్లల గురించి చింత చెందుతున్నారో, పిల్లలు లేరని బాధపడుతున్నారో, పిల్లలు ఉండి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారేమో, ఇంకా దేవుడు మాట్లాడుతున్నారు. మీకు సంతోషమును మహదానందమును మీ బిడ్డల ద్వారా కలుగును గాక. ఆమెన్. ఈ వాగ్దానము మరి ఎవరికైతే అవసరమై ఉందో వారి జీవితాలు అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చిన గాక. అంతేకాదు, దేవుడు మనందరికీ సంతోషమును మహదానందమును మన సంతానమును బట్టి దేవుడు కలిగించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు వాగ్దాన రీతిగా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరికైతే ఈ మాటలు అవసరం అది ఉన్నాయో వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నామయ్యా. నీకు సంతోషమును మహదానందమును కలుగు చేస్తానని మీరు మాట్లాడుతున్న దేవా, మీకు వందనాలు. ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబంలో సంతోషాన్ని మహదానందమును మీరు కలుగు చేయండి అయ్యా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో సంతోషము మహదానందం కలిగినట్లుగా అప్పులన్నీ తీరిపోయి వారు అప్పించేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. చదువుతున్న ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. 10th ఇంటర్మీడియట్ నేను ప్రిపేర్ అవుతున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపి ఉద్యోగంలోనైనా మంచి నైనా దేవ కృపను వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఇప్పటికే ఉద్యోగాలు దయచేస్తున్న బిడ్డలు ఇంకా బాధ్యత కలిగి ఉద్యోగాలు చేసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారు రాకపోకలేదు నేను మీరు తోడుగా ఉండండి ప్రభావ. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి విషయంలో మేము ఇప్పటికీ మీరు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. గర్భఫలం అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నెల నిండేంత వరకు మీకు ఆపదల కృప అనుగ్రహించి తండ్రి. చక్కని ఫలాన్ని మీరు అనుగ్రహించండి. ఇంకా బాలింతల్ని చంటి బిడ్డలని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వర్ధలింప చేయనట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు వందనాలు వందనాలు. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపనైనా మీరు అనుగ్రహించండి. ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి ఒక్కరి పట్ల మీ విస్తారమైన కృపను నేను మీరు అనుగ్రహించి అందరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, కాపుదల అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. జరుగుతున్న సభల గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ మా ప్రాంతానికి దగ్గర గల వారైతే తప్పకుండా ఈ సభల్లో పాలు పంచుకోండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.